శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం తిరుప్పావై వ్రతంలో 20వ పాసురాన్ని మనకి గోదామ్మవారు అనుగ్రహించారు. శ్రీదేవితో కూడినటువంటి నారాయణుడే పరతత్వము, శ్రీమన్నారాయణుడే ఉపేయము అనగా మోక్షేచ్ఛ గలవారిచే పొందబడివాడు. శ్రీమన్నారాయణుడే ఉపాయము అనగా పొందించే సాధనం, ఒక మార్గాన్ని చూపించేవాడు. పొందవలసినది కూడా నారాయణుడే. భగవద్ అంగీకారయోగ్యునిగా చేయనిది శ్రీదేవి, ఆమెనే పురుషకారం అంటారు. పరమపురుషుని పొందిన తర్వాత కైంకర్యం చేయడమే పురుషార్థము. ఆ కైంకర్యం ఎవరికి చెందుతుంది? శ్రీమన్నారాయణుడికే చెందుతుంది. అందుచేత శ్రీ నారాయణులు ఇరువురిని ఆశ్రయించడం జీవులకు కర్తవ్యమని సూచించడానికి కిందటి పాసురంలో ఈ పాసురంలో కూడా శ్రీయపతుల్ని ఇద్దరినీ కూడా నీలాదేవి శ్రీకృష్ణులను మేల్కొల్పుతూ ఉన్నారు గోదామ్మవారు, గోపికలు. శ్రీకృష్ణ దర్శన సమాశ్లేషములలో విలంబము నోర్వలేక నీలాదేవిని నిష్ఠూరంగా నీ ఒక్క క్షణమైనను కృష్ణుని యొక్క ఎడబాటును ఓర్వలేక ఉండడం న్యాయం కాదు, ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదమ్మా అని గోపికలు నిన్న చెప్పారు. ఈరోజు అమ్మా, నువ్వు మాతృమూర్తివి కనుక వీరి మాటలకు కోపం తెచ్చుకోవద్దు, ఆలస్యము నోరవలేక ఏదో ఒకటి పలుకుతున్నారు, సమయం చూచి శ్రీకృష్ణుడితో మా గురించి చెప్పమ్మా, తొందరపడితే కార్యం చెడిపోతుంది అని భావిస్తూ నీలాదేవి మౌనంగా ఉన్నారు. ఆమె మౌనాన్ని ఓర్వలేక గోపికలు పురుషకార స్వరూపిణి అమ్మ అయినటువంటి ఆమెను ఆశ్రయించిన కార్యము ఫలితాన్ని ఇచ్చేది ఆయనే కదా, అందువలన ఈరోజు కృష్ణుడినే మేల్కొల్పుదాం మనము అని. ఈరోజు మనకి ఆయన అనుగ్రహించలేదనుకోండి, కృష్ణుడు మనకు అనుగ్రహించకపోతే ఇదివరకు రాక్షస సంహారం చేశాడని, 33 కోట్ల దేవతల్ని రక్షించాడని, ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మనకు పురాణాల్లో. మనలాంటి అబలలకే సహాయం చేయకపోతే వాళ్ళందరికీ ఏం సహాయం చేశాడు, అదంతా కూడా ఆ కీర్తి అంతా కూడా పోతుంది అని కృష్ణ పరమాత్మని ఆ రోజు నీవు ఇది చేసిందంతా కూడా నిజమే అయితే వేళ మమ్మల్ని రక్షించు, మమ్మల్ని చేర్చుకో నీ దగ్గరికి అని, నీవు నిర్మలుడవు ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకుంటూ ఉంటే మేము నీ దగ్గరికి వచ్చాము, మమ్మల్ని అనుగ్రహించమని అడుగుతున్నారు ఈ పాసురంలో. ఎన్నో విధాలుగా గోపికలందరూ మనల్ని రక్షించాలి అని స్వామితో చెప్పి చివరకు జగన్మాత యొక్క లక్ష్మీదేవితో మరలా అంటారు ఈరోజు పాసురంలో. ఉచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాత తదసి. తన అవయవ సౌందర్యాకుష్టుడగినట్లు తన యొక్క విలాస విభ్రమముల చేత వశపరుచుకొని మనలను స్వామి కటాక్షించినట్లు చేస్తుంది. అందుకే భక్తులు ఈ పాసురంలో మరలా అమ్మను కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పుడు పాసురం విన్నపం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. 30 மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலளாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலளாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பெண்ணை நங்காய் திருவே துயிலளாய் உக்கமும் தட்டொழியும் தந்துன் மணாலனை இப்போதே எம்மை நீராட்டு ఏలోరంబావాయ్ అని. దేవతలు 33 కోట్లు అంటే అది సంఖ్య కాదు, 33 వర్గములు దేవతలు. ఆ 33 వర్గముల దేవతలకి కూడా ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళని రక్షించాడు కృష్ణ పరమాత్మ. వారికి అమరత్వాన్ని ఇచ్చాడు. అమరత్వము ప్రసాదించిన దేవేంద్రుడు మొదలైన దేవతలందరికీ అనర్థాలు వస్తే మళ్ళీ వాటిని తొలగించాడు. తొలగించడమే కాదు, వారికి ముందుగా నిలిచి
వారికి వచ్చే ఆపదలన్నీ ఈయనే భరించి వారి యొక్క భయాన్ని తొలగించాడు. అలాంటి మా స్వామివే నీవు నిద్రలేచి మాకు కలిగిన భయాన్ని తొలగించవా? మేమేమీ నిన్ను కొండమోయమన్నామా? ఆ రోజు నువ్వు కొండనెత్తి వ్రజాన్నంతటినీ రక్షించావు. నగధరుడు అనే పేరు పొందావు. నిన్నేం మేము కొండమోయమని చెప్పలేదు కదా. వామనావతారంలో నువ్వు ధరించిన అవతారంలో పొట్టిగా అవమని మేము అడగామా? పోనీ ఎవరినైనా వెళ్ళి యాచించి పట్టుకురమ్మని చెప్పామా? మాకేమీ అక్కరలేదు. మేము కేవలం అబలలము. మాకు కావలసింది నీ దర్శనము మాత్రమే. మమ్మలను అనుగ్రహించి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు. దానికి విరోధులైన మా అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించు. నీవు ఆర్జవము కలవాడివి, బలము కలవాడివి. ఆర్జవము అంటే రుజుత్వము, మనస్సు, మాట, చేత మూడు ఒక రకంగా ఉంటే ఒకే మనసులో ఏది సంకల్పిస్తామో అది మాటల ద్వారా చెప్పాలి, దానిని చేతలలో చెయ్యాలి. దానిని ఆర్జవము అంటారు. ఈ ఆర్జవమే లోకానికి రక్ష. మాట అని మర్చిపోయేవాడు కాదు కదా. వాగ్దానం చేసి మాట తప్పేవాడు కాదు భగవంతుడు. రామో ద్వి నా అభిభాషతే అన్నారు రామాయణంలో. రాముడికి రెండు రకాలుగా మాట్లాడడం అనేదే తెలియదు. అలాగే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే. భగవంతుడా నేను నీవాడను, నన్ను రక్షించు అని ఒక్కసారి శరణాగతి చేస్తే చాలు. ఆయన ఇంక పట్టుకుని మనల్ని వదలడు. మనల్ని రక్షించేటువంటి బలం ఆయనకు ఉంది. 14,000 మంది రాక్షసులను రాముడొక్కడే చంపాడు కదా. నీ ఒక్కడివే చంపావు కదా. ఆనాడు యుద్ధంలో ఎదురుగా ఏమీ చేయలేక కేవలము కిరీటం పడిపోయి రథము కృంగిపోయి ఉన్నటువంటి రావణాసురుణ్ణి గచ్చా అనుజానామి, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు యుద్ధం చేద్దాము అని ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చావు. దయా ఉంది, వాత్సల్యము ఉంది, రుజుత్వము ఉంది, మాట మీద నిలబడడం అనేటువంటి లక్షణాలు కూడా నీలో ఉన్నాయి కదయ్యా. అంచేత సెత్తార్కు వెప్పంగొడుక్కుం, శత్రువులకు భయము కలిగించేవాడివి. నీ పేరు చెప్తేనే శత్రువులకి భయం కలుగుతుంది. సుఖసుప్త పరంతప అంటారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు కూడా శత్రువుల్ని తప్పింపచేసేటువంటి పరాక్రమము కలిగినవాడు. ఆనాడు మారీచుడు నిన్నెప్పుడో చూశాడు. దండకారణ్యంలో మునులు యజ్ఞాలు రక్షించే సమయంలో మారీచుడు నీ చేతి దెబ్బ తిని అప్పటి నుంచి ఆయన రా అనే అక్షరం వింటే చాలు భయపడిపోతూ ఉణికిపోతూ ఉన్నాడు. రకారాదీని నామాని రామ త్రస్తస్య రావణ, రామ, రావణ, రవము, ఇలా రా అనే అక్షరంతో ఏ పదం వచ్చినా సరే మారీచుడు గజగజ వణికిపోయేవాట. అంతటి బలశాలివి, అంతటి పరాక్రమశాలివి, ఆశ్రిత రక్షకుడివే, మమ్ము రక్షించవా అంటే ఎవరు మనల్ని రక్షించేది? నీవు తప్ప ఎవరున్నారు మనకి? అందుకనే భగవంతుడి దగ్గర మనము అన్యథా శరణం నాస్తి అని శరణాగతిని చెయ్యాలి. సరే అయినా సరే భగవంతుడు కృష్ణ పరమాత్మ కదలలేదు. అప్పుడు మళ్ళీ అమ్మని పిలుస్తున్నారు. తల్లి నీలాదేవి నీవు కూడా లే, నప్పిన్నవి అంటే మంచి స్త్రీవి, ఉన్నతమైనటువంటి కులాంగనవి, స్త్రీలోకానికి ఆదర్శవంతురాలివి, నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివి. ఈ లోకంలో మా కొరకై స్వామితో పాటు అవతరించి మమ్మల్ని స్వామితో కూర్చడానికి వచ్చావు కదా. నీవు నిద్రిస్తావా తల్లి? ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి ఈ పిల్లల్ని తీసుకునే వాళ్ళు, తల్లి స్థానంలో ఉన్నవాళ్ళు నిద్రించి అలసిపోతారా? అలసిపోరు కదా. తల్లి నిద్రిస్తుందా? తండ్రి నిద్రించినా లేపి రక్షింపజేస్తుంది. అందుకనే ఈమెను శ్రీ ఆశ్రయించి ఉంటుంది, ఆశ్రయింపబడుతుంది అనే మన మొరలను వింటుంది, భగవంతుడికి వినిపిస్తుంది, మనలో ఉండే దోషాలను తొలగిస్తుంది, మనలో గుణాల్ని పోషిస్తుంది. ఈ శ్రీ అనే పదానికి ఇన్ని అర్థాలున్నాయి, శ్రీ అనే అక్షరానికి. అందువల్ల మార్గళి స్నానం చేయడానికి వచ్చామమ్మా నీతోనూ మీ స్వామి కృష్ణ పరమాత్మతోనూ అని అంటే అలా అనడం భావ్యంగా ఉందా అంటే యదా నద్యః చందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ అని ఉపనిషత్తులో చెప్పారు. అంటే నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరినట్లే అందరూ చేరవలసినటువంటి ఒక మహాసముద్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ యొక్క భగవద్గుణములు. అటువంటి సముద్రము కావున
అందరం కూడా అందులో తరించవలసిన వాళ్ళమే, స్నానం చేయవలసిన వాళ్ళమే. అంచేత నదులన్నీ కూడా తమ యొక్క రంగు, రూపు, రుచి అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళాక మారిపోతున్నాయి. అలాగే జీవులందరూ కూడా భగవంతుడిలో చేరిన తర్వాత వీళ్ళ యొక్క స్వాభావికమైనటువంటి జీవాత్మలు కలిసిపోతాయి. అటువంటి తత్వము ఆయన మహాహ్రదము కాబట్టి అటువంటి స్వామి దగ్గరికి మమ్మల్ని చేర్చమని, ఆయన ముఖం ఒకసారి ఎలా ఉందో చూడాలి, ఆయన్ని మేము దర్శించాలి. మరి సరే, మీరు ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు అంటే, ఆలవట్టము అద్దము కావాలి అన్నారు. ఒక అద్దం కావాలట వీళ్ళకి, ఒక విసనకర్ర కావాలట. ఆలవట్టం అంటే విసనకర్ర, అద్దం ఎందుకు, ఒకసారి ముఖం ఎలా ఉందో చూసుకోవాలట. అంటే ఆత్మ సౌందర్యం కాదు, ఆత్మస్వరూపాన్ని చూసుకుందుకు. మనం గత పాసురాల్లో అనుకున్నట్లుగా మన యొక్క స్వస్వరూప జ్ఞానం, మన జ్ఞానం ఏమిటి, మనం ఎంతవరకు ఉన్నాము, మన స్థాయి ఏమిటి, మనం భగవంతుడిని చేరగలమా, భగవంతుడిని పొందగలమా అనేటువంటి ఆలోచన కలగడమే ఆత్మస్వరూప జ్ఞానము. దాన్ని చూసుకోవడానికి అర్థం అంటే మంత్రము అని ఇక్కడ అంతర్గతమైన అర్థము. అటువంటి ఒక మంత్రోపదేశం చెయ్యవయ్యా, మంత్రం తెలిస్తేనే మనకి మన స్వరూపం అవగతమవుతుంది. ఆ మంత్రాన్ని భగవంతుడి కోసమే కదా, భగవంతుడు మంత్రాధీన, మంత్రానికి అధీనుడై ఉంటాడు. మంత్రం అంటే ఎవరు, మాత. అందువలన అటువంటి ఒక అర్థము, ఒక మంత్రాన్ని ఇమ్మని అడిగారు. తర్వాత ఒక విసనకర్ర. విసనకర్ర అంటే ఏమిటంటే నమః అనే పదం. ఇది ఏదీ నాది కాదు, అంతా నీదే. అంటే నాలో అహంకారం నేను విడిచిపెట్టేస్తున్నాను, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అనేటువంటి భావము కలిగి ఉండడమే విసనకర్రని కోరుకోవడం. అటువంటి ఈ భావాన్ని ప్రసాదించు అని మా స్వరూపాన్ని మేము దిద్దుబాటు చేసుకునే అవకాశాన్ని మాకిచ్చి, మాకు ఆ భగవంతుడితో కలిసి మార్గలి స్నానం చేసేటువంటి భాగ్యాన్ని కలిగించాలని చెప్పి ఈరోజు గోదామ్మవారు నీలాదేవిని, స్వామిని ఇద్దరిని కలిపి ఈ పాసురంలో మేల్కొల్పారు. స్వస్తి. స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.